హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. టైము 8:30 అవుతుంది. వచ్చి నేను స్టార్ట్ చేసినాను. చూద్దాం ఇవాళ మన డే ఎట్లయితుందో చూద్దాం. ఈ వ్లాగ్ అయితే ఈ నుంచి స్టార్ట్. ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? లెట్స్ స్టార్ట్. ఒక బుకింగ్ వచ్చింది, బేకార్ ఉన్నది, నేను తీసుకోలేను. చూద్దాం ఇవాళ డే మనది ఎట్లయితుందేమో. ఇవాళ పొద్దున 8:30కు వచ్చినాను. 8:30 నుంచి ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 1 అవుతుంది. 1 గంటల వరకు అట్లనే వెయిట్ చేస్తున్నాం. కొన్ని ఏమో బేకార్ బుకింగ్లు వస్తున్నాయి, ఆడి అవి నేను తీసుకోలేను. నేను ఇక్కడ బేగంపేటలో ఉంటే నాకు బాలనగర్ నుంచి బుకింగ్లు వస్తున్నాయి. ఓల్డ్ బోయనపల్లి పోయి బుకింగ్ పికప్ చేసుకోమంటున్నారు. అవన్నీ బుకింగ్లు నేను తీసుకోలేను. దగ్గర వచ్చినాయి మాత్రము మనకు వస్తలేవు. మంచి బుకింగ్లు వస్తేనేమో వస్తలేవు. మన 10 సెకండ్ డిలే ఉంది కదా. ఇక ఇంకొక బుకింగ్ వచ్చింది, చూద్దాం ఏడికో. బుకింగ్ అయితే వస్తుంది ఒకటి, శంషాబాద్ది. మనకు వస్తుందో లేదో చూద్దాం. మంచి బుకింగ్ లేవు, మనకు వస్తలేవు. ఇక పొద్దున్న నుంచి 0. ఏం చేద్దాం? ఎంతసేపు ఉన్నాను చూపెడుతుందా? ఏం గంటనే చూపెడుతున్నది. 8:30కి వచ్చిన 8:30కి వచ్చిన నేను ఆన్లైన్లోకి. ఇప్పుడు టైం వచ్చేసి ఈడ చూపెడతలేదా? ఈడ మంచిగా చూపెడుతుంది. 1:30 అవుతుంది. మంచి బుకింగ్లు మనకు వస్తలేవు. అవి ఇంకా పార్కింగ్లోనే ఉన్నా. వర్షం కూడా పడుతున్నది. చూద్దాం సాయంత్రం వరకు ఏమైనా అవుతుందా కాదా. ఇప్పుడే మనకి బుకింగ్ వచ్చింది బేగంపేట రసూల్పురా టు కోకాపేట్కి. కోకాపేటలో 2 దగ్గర వద్దాలంట. ఇక ఆన్లైన్లో అయితే రాలేదు. ఇక మా వాళ్ళే చెప్పారు గ్రూప్ నుండి. ఇక గ్రూప్ల నుంచే తీసుకున్న బుకింగ్. ఈ ట్రిప్ కంప్లీట్ చేసి వద్దాం. ఆన్లైన్లో అయితే ఇప్పటివరకు రాలేదు. 2 అవుతుంది, 10 నిమిషాలు తక్కువ. ఇక అట్లనే చూసుకుంటూ ఉంటే దినం గడిచిపోతుంది. ఇక అందుకని గ్రూప్లో ఒకటి వచ్చింది బుకింగ్. మన పికప్ కూడా దగ్గరనే ఉంది. వచ్చేసినాం పికప్ పాయింట్కి. వెహికల్ లోడ్ చేసుకొని పోదాం. ఇది మన లోడు. 2 పార్టీల దగ్గర దింపాలంట. ఇది ఈ 3 రోజులు ఒక దగ్గర, మిగతా మెటల్ మొత్తం ఒక దగ్గర. లోడింగ్ చేసుకొని స్టార్ట్ అయితే అయిపోయినాను. 26 కిలోమీటర్స్ వచ్చింది డ్రాపు. 1150 రూపాయలు ఇస్తా అన్నాడు. అదే ఆన్లైన్ చూసే ఇచ్చినాడు. గ్రూప్లో కిరాయి కదా, ఆన్లైన్ కస్టమర్ అన్నట్టు. మనము గ్రూప్లో ఎవరైతే కిరాయి వేసిండో ఆయనకు మనం 10% ఇవ్వాలన్నట్టు. అది గ్రూప్ రూల్స్. చలో ఈ ట్రిప్ అయితే కంప్లీట్ చేద్దాం. బాలనగర్ ఫ్లైఓవర్ మీద ఉన్న ప్రస్తుతానికి కరెక్ట్ 20 కిలోమీటర్ చూపెడుతుంది ఈ నుంచి. వర్షం కూడా ఎప్పుడు సడన్గా పడుతుందో కూడా తెలియదు మనకి. వాళ్ళ మొగలు కూడా అయింది. కాకపోతే మెట్రోల్కి కవర్ కప్పే అవసరం ఏం లేదన్నాడు. ఇది ఒక డబ్బా ఉంది కదా, ఇది ఒక్కటి మాత్రం జాగ్రత్త అన్నాడు. దాన్ని ముందర పెట్టుకున్నా. ఇక మిగతాది అయితే ఏం పర్వాలేదు మనకి, వర్షం పడ్డా కూడా. అవి సేఫ్టీ ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, తాడులు అవి అవే ఉన్నాయి అందులో, అంతే. బిహెచ్ఎల్ చౌరస్తా వరకు అయితే వచ్చినాము. ఈ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఈ నుంచి ఇంకో 4.5 కిలోమీటర్స్ ఉన్నది అన్నట్టు మన ఫస్ట్ డ్రాప్ పాయింట్. ఎల్లాపూర్ దిక్కు పోతుంది ఈ రోడ్. అటు పోతే పట్టణం చెరువు సైడ్. నల్గొండ ఫ్లైఓవర్ పైన వచ్చినాము. ఇవి కన్స్ట్రక్షన్ సైట్లు అంట. ఇవి మనం ఎక్కడైతే డెలివరీ చేయాలో అవి. అపర్ణ వాళ్ళే 2 సైట్లు ఉన్నాయి. ఈ నుంచి ఏమైనా వస్తుందా లేదా చూడాలి ఆన్లైన్లో.
ఆడ నుంచి అయితే రాలేదు. ఈ నుంచి అయినా అట్లీస్ట్ ఏదైనా వస్తే మనకు కొంచెం కవర్ అవుతుంది. అలా టైం అయితే 3:30 అవుతుంది. పొద్దున్న 8:30కి వచ్చినా నేను. డ్రాప్ లొకేషన్కి అయితే వచ్చేసినాము. అంటే ఇంకో 1 minute చూపెడుతున్నది. ఈ నుంచి లెఫ్ట్ చూపిస్తున్నది. ఈ లెఫ్ట్ ఉంది అనుకుంటా. కొంచెం కచ్చా రోడ్ ఉన్నది. ఈడేడు ఉన్నది అపార్ట్మెంట్ అవ్వలేదు కన్స్ట్రక్షన్. నాకైతే ఏం కనిపిస్తలేదు. చలో ఫోన్ చేద్దాం. మళ్ళీ ఈయనకే ఫోన్ చేయాలి. ఈ లొకేషన్ తప్పంట వేరే లొకేషన్ పెడతా అన్నాడు. ఎంత దూరం ఉంటుందో అనుకున్నా. 2 నిమిషాల దూరంలోనే ఉన్నది. చలో వెళ్ళి ఇది ఇచ్చేద్దాం. రోడ్డు చాలా బేకార్ ఉన్నది. ఈ వీడియో నేను తర్వాత తీస్తాను ఇక ఆ లొకేషన్కి పోయినాక. ఇది మన అన్లోడింగ్ సగం దింపిన ఇడ, మిగతా సగం ఏమో వేరే అపర్ణ దగ్గర. ఇదంతా కన్స్ట్రక్షన్ జరుగుతున్నది పెద్దగా. చలో ఒక పాయింట్ అయితే అయిపోయింది. డాక్యుమెంట్ తీసుకోవాలి, ఇంకా టైం పడుతుంది. ఆ డెలివరీ చేసేసినాను. ఇంకో 5.5 కిలోమీటర్లు ఉన్నది వేరే డెలివరీ వెళ్తున్నాను. అపర్ణ వీళ్ళు మెట్రోలు తీసుకునేటప్పుడు కొంచెం స్ట్రిక్ట్ ఉంటారు. అన్నీ చెక్ చేసుకొని క్వాలిటీ చెక్ అంటారు, అదంటారు, ఇది అంటారు. బయటికి వెళ్ళే వరకు ఈ టైం అయింది. 4:30 అవుతుంది. ఇప్పుడు ఇంకొక దగ్గరకు పోతున్నా. వాళ్ళు ఎంత టైం తీసుకుంటారో ఏమో. చలో వెళ్దాం. సీదా ఆడికి పోయినాక చూపిస్తా. ఫైనలీ సెకండ్ డ్రాప్ పాయింట్కి అయితే వచ్చేసినాము. ఇది ఫైనల్ డ్రాప్ పాయింట్. ముందటనే ఉన్నది. 1 నిమిషం పెడుతున్నది. ఈడ ఎంత సేవ్ చేస్తారో చూడాలి. వీళ్ళు బాగా టైం తీసుకుంటున్నారు వీళ్ళు. చాలా ఇది కూడా డెలివరీ కంప్లీట్ చేసి వెళ్దాం బయటికి. ఇది కూడా లొకేషన్ తప్పన్నట్టు. మళ్ళీ రిటర్న్ పోతున్నా. ఇక్కడ ముందట అపర్ణ న్యూ ల్యాండ్ అని ఉంది కదా, అక్కడ ఇవ్వాలి అంటున్నాడు. ఇక వీడికైతే ఇది అనుకుంటా. ఓకే ఇది కూడా డెలివరీ చేసేద్దాం. ఇటు అటు తిరిగి వీళ్ళు లొకేషన్లు సరిగ్గా పెట్టలేరు, అందుకే తిరుగుడు అవుతుంది ఈడికాడికి. వేరే లొకేషన్ పంపించిండు. ఆడికి పోతున్నా మెట్రోలు ఇవ్వటానికి. 2 కిలోమీటర్లు. ఇక మనం పర్సనల్ కిరాయిలు అంటే ఇట్లనే ఉంటుంది. మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి అన్నిటికీ. ఏం చేస్తాం. అక్కడ ఉండు తల్లిను. అయితే 2 kilometers. ఫస్ట్ ఇది కూడా రాంగ్ ఉండే. కాకపోతే ఫస్ట్ ఇది ఏంటంటే కొంచెమే ఉండే అన్నట్టు. 200 meters 300 meters అప్ అండ్ డౌన్ 1 kilometer పెట్టుకోండి ఫస్ట్. ఇది వీళ్ళు ఏంటంటే కొలిచి మొత్తం ఇట్లా పోర్టల్ యాప్ ఓపెన్ చేసి సెట్ చేస్తారు అన్నట్టు. ఇక మా దగ్గర నుంచి పికప్ ఇక 1 పాయింట్ ఈడికి పోవాలి, 2 పాయింట్ ఈడికి పోవాలి, ఇక ఇంత అవుతుంది అని చెప్పి అంతానే ఇస్తారు అన్నట్టు. ఇక ఇంట్లో అయితే వీడికి లెఫ్ట్ తీసుకుంటే వచ్చేసినామని చూపెడుతున్నది. నుంచి లెఫ్ట్ తీసుకొని ఉన్నట్టుంది కదా. ఈడ ఎంత టైం పట్టిస్తారో ఏమో. ఇక్కడ వాతావరణం చూస్తే అట్లనే అనిపిస్తున్నది, బాగా కథలు పడేటట్టు. చాలా డెలివరీ చేసేద్దాం. లోపల ఎట్లాగో వీడియో తీయనియాడు కాక.
ఆడ ముందట బండి ఆగింది కదా, కాంట ఖరాబ్ అయింది. మనమేమో బండిని కాంట చేపియాలంట. కాంట ఖరాబ్ అయిందని చెప్పి ఆయన అన్నే ఉన్నాడు, నేను ఇన్నే ఉన్నా. బాగా లేట్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు మన బండి కాట దిగుతున్నది. ఆ ముందట పోయి క్యూసీ చేపియాలంట, అది కూడా చేసుకొచ్చిన. ఇంకెంతసేపు తీసుకుంటావు ఖాళీ చేయడానికి, చూడాలి. మా మట్టి ఇట్లా ఉన్నది, నా టైర్ పసాన్సదేమో అని భయం అవుతున్నది. మొత్తంలో 2వ పాయింట్ కూడా అన్లోడ్ అవుతుంది ఇక్కడ వీళ్ళ గోడౌన్. చలో ఈ ట్రిప్ అయితే ఇట్లా ఇంకెంత టైం పడుతుంది చూద్దాం. మొత్తంలో డెలివరీ అయితే అయిపోయింది, కాకపోతే పేమెంట్ ఇంకా రాలేదు. టైం వచ్చేసి 6:16. ఒక్క నిమిషం, కస్టమర్ ఫోన్ చేస్తున్నట్టుండు మళ్ళా. మొత్తంలో అయితే పని అయిపోయింది. ఫోన్ వచ్చింది కదా అన్ననే గ్రూప్లో కిరాయి వేసిండు కదా, కమిషన్ పైసల కోసం ఫోన్ చేసిండు. ఇంకా పార్టీ పైసలు రాలేవు, పార్టీ పైసలు రాగానే కమిషన్ కొడుతున్నా అని చెప్పిన. ఎందుకంటే ఒక్కొక్కసారి పార్టీ వాళ్ళు పైసలు సతాన్స్తారు, మేము ప్రైవేట్లో వచ్చినాం కదా. సరే వేసేద్దాం. ఇక ఈడైతే 6:30 అవుతున్నది. ఈ నుంచి అయితే కష్టం ఇక బుకింగ్లో రావటం. తిరిగి ఆన్ చేసి కూర్చున్నాను, ఒకవేళ బుకింగ్ వస్తే తీసుకుందాం, లేకపోతే తెలుసు కదా ఎంటీ. ఎన్ని కిలోమీటర్లు ఎంటీ అంటే ఎంత చూపెడుతుంది మ్యాప్లో? 29 కిలోమీటర్స్ చూపెడుతున్నది ఎంటీ. ఇక ఆన్లైన్ నమ్మకంతో కూర్చుంటే ఆనే కూర్చుండిపోతుండే. ఏదో ఒకటి వచ్చింది బుకింగ్. మనకి 20 అంటే ఎంత? అప్ అండ్ డౌన్ అంటే 60 కిలోమీటర్లు పెట్టుకుందాం. 60 కిలోమీటర్లు అంటే 250 దాకా. 250 అనుకోండి, నాదో 28 ఇస్తుంది మైలేజ్. 60 అంటే ఇక అదే 250 రూపాయలు డీజిల్ పోయి ఉంటుంది. అన్న కమిషన్ తీయాలి, ఎంత అవుతుందో చూడాలి లెక్క. మొత్తంలో 800-900 మిగిలి ఉంటుంది. అంతే ఇవాళ అట్లనే ఖాళీగా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా. బెజార్ వచ్చింది పొద్దున్న నుండి. అదేదో ఇది ఒకటి వచ్చింది ప్రైవేట్లో అని తీసుకొని వచ్చిన, లేకపోతే ఇవాళ అవుతానే ఇంటికి పోవాల్సి వస్తుంది. ఉట్టిగా పోయే దగ్గర 800-900 అయింది. టైము 6:30 అయితే అవుతుంది. పోర్టర్లు అయితే 0. చెప్పినా కదా వచ్చిన బుకింగ్ ప్రైవేట్లో వచ్చినానని. ఇవన్నీ ఏమేమో వస్తున్నాయి. ఇక ఎన్నిగానే మిస్ చేసిన, 8 ఆర్డర్లు. అన్నీ పిచ్చి ఆర్డర్లు వస్తున్నాయి. 8 ఆర్డర్లు మిస్ చేసిన. ఇవాళ టర్నింగ్ అయితే 0. సరే చూద్దాం. లంచ్ అయితే చేయలేదు, లంచ్ చేసే టైం లేకుండే. ఉన్నదో పాడైంది. చిన్న బాక్స్ తీసుకొని తిరుగుతాను అన్నట్టు నేను. చాలా కొంచెం వెయిట్ చేద్దాము, వస్తే తీసుకొని పోదాం. 15 నిమిషాలు చూద్దాము, ఇక లేకపోతే స్టార్ట్ అయ్యి సీదా వెళ్ళిపోదాము ఇంటికి. ఆ నుంచి అయితే ఏం బుకింగ్ రాలేదు. ఇంటికైతే వచ్చేసినాను. ఇంటికి వచ్చి వీడియో ఎడిట్ చేస్తుంటే టైం చూడండి ఎంత అవుతుందో. 11 అవుతుంది. ఎడిటింగ్ చేస్తుంటే ఇప్పుడే గుర్తుకొచ్చింది ఎండింగ్ చేయలేదని. మా ఇంట్లో వినాయకుడు. చాలా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి. కలుసుకుంటాం అలా నెక్స్ట్ వీడియోలో. బాయ్.